గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా స్వరేగంగా జరుగుతున్నాయి. ఈ సాయంత్రం 6 గంటలకు గేమ్ చేంజర్కు సంబంధించిన హీరో రామ్ చరణ్తో పాటు ఇటు మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు కూడా రానున్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాజమండ్రి బొమ్మూరు ప్రాంతంలో ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ఈ ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 6 గంటలకు ఈ ఈవెంట్ అనేది ఓపెన్ ప్రాంతంలో ఈ బొమ్మూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. దాదాపుగా ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన పవన్ కళ్యాణ్ మెగా అభిమానులంతా కూడా చేరుకున్న పరిస్థితులు అయితే మాత్రం కనుక్కున్నాయి. స్వామినాయుడు గారు మనకు సార్ ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు? చిరంజీవి గారు కూడా వస్తున్నారు, డిప్యూటీ సీఎం వస్తున్నారు. సార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బాగున్నాయండి. ఈరోజు సాయంత్రం ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ జే మీడియా వారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దిల్ రాజు గారు కనీవిని ఎరగని రీతిలో ఒక కళాఖండంగా ఈరోజు ఈ ఈవెంట్ చేయబోతున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈవెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు రావటం ప్రత్యేకత ఏర్పడింది. డిప్యూటీ సీఎం గారు అవటం వల్ల అటు గవర్నమెంట్ కానీ, ఇటు పొలిటీషియన్స్ కానీ, జన సైనికులు కానీ అందరూ కూడా అధిక సంఖ్యలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గోదావరి జిల్లాలో మెగా కుటుంబానికి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళలాగా 2 విధాలా కూడా ఇక్కడికి వారికి ఎక్కువ మెగా అడ్డీది. దాని గురించి ఈ చుట్టుపక్కల 50 కిలోమీటర్ రేడియస్లో ప్రతి ఇంటికి తాళం వేసి ఈ వేడుకలో పాల్గొవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వారు, పోలీస్ శాఖ వారు తక్కువ సంఖ్యలో అనుమతి ఇవ్వడం వల్ల తక్కువ మందిని దీంట్లో లోపలికి అనుమతించే అవకాశం కనిపిస్తుంది. దాని గురించి ఎవరు నిరాశ చెందకుండా ఉండకుండా దీని పక్కన ఉన్న గ్రౌండ్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి వారు ఆ ఈవెంట్ ఆస్వాదించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రం ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో అంటే రాజమండ్రి ప్రాంతంలో పెట్టడానికి గల కారణాలు ఏంటంటారు? అంతేకాకుండా దిల్ రాజు గారు ఈ ప్రత్యేకంగా దీనికి లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇతర దేశాల నుంచి వచ్చారు. అంచేత ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్ చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇకపోతే గేమ్ చేంజర్ ఈ సినిమా అఖండ విజయం సాధించబోతుంది. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, 2 రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కానీ అద్భుతంగా అందరూ ఆదరించారు. ఇది తమిళ డైరెక్టర్ శంకర్ గారి సినిమా అవటం వల్ల మరింత అంచనాలు బాగా పెరిగినాయి. దాని తగ్గట్టుగానే ఇంతవరకు రిలీజ్ అయిన ఫుటేజ్ అంతా కూడా విజయం సాధించింది. ఎంతవరకు పబ్లిక్ వస్తారని మనం అంచనా వేయచ్చు? ఎంతమందికి ఏర్పాట్లు చేశారు? అంటే రావడం అయితే లక్షలాది మంది తరలి వస్తున్నారని సమాచారం ఉంది. ఇక్కడ మాత్రం సుమారు 1,00,000 మందికి పట్టే విధంగా పోలీస్ శాఖ వారు ఎంతైతే అనుమతించారో అంతవరకు లోపలికి ఎలా చేస్తా అని చెప్పారు. మిగతా వారంతా కూడా దగ్గరలో ఉన్న గ్రౌండ్లో స్క్రీన్స్లో చూస్తారు. ఇది మొత్తానికి చిరంజీవి అభిమానులకు సంబంధించి స్వామినాయుడు గారి పేరు కూడా వివరించారు. సో చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికీ చేరుకుంటున్న పరిస్థితి. ఓపెన్ అంటే మనకి ఈ బొమ్మూరుకు సంబంధించి జాతీయ రహదారి ఏది ఉందో ఓపెన్లోనే ఈ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈ కార్యక్రమం? అది నిడదవలండి. ఎలా ఉండబోతుంది అంటారు? రామ్ చరణ్ గారి ప్రోగ్రామ్ అనేది బాగుంటది అండి, చాలా బాగుంటది. ఆయన కోసమే వచ్చాం. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వస్తాం. మా సరదా చూడడానికి వచ్చాం అనమాట. రామ్ చరణ్ గారికి వచ్చాము. నేనైతే రామ్ చరణ్ కోసం ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాం. ఎలా ఉండబోతుంది సినిమా? ఎలా ఉండబోతుంది మరి? ఏంటి అయితే హై హోప్స్ తోనే ఉన్నాం. మరి ఏంటన్నదే జనవరి 10th చూడబోతున్నాం. మొత్తానికి ఫ్యాన్స్ కూడా పూర్తిగా సినిమా అనేది ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే తమిళ డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో అనేక చిత్రాలు రూపొందించారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. బొమ్మూరు ప్రాంత జాతీయ రహదారిపై లక్షలాదిగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓపెన్గా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. వీఐపీ జెడ్ పాసులతో పాటు వీఐపీ పాసులతో పాటు సామాన్యులు కూడా బయట నుంచి చూసే విధంగా వేదిక అంతా కూడా సిద్ధమైన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి, రామ్ చరణ్, అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఇలా అతిరథ మహానుభావులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నిజానికి దిల్ రాజు గతంలో కూడా చెప్పారు, ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది దేశ చరిత్రలో ఒక అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దామని దిల్ రాజు చెప్పారు. ఆ విధంగానే ఏర్పాట్లు అనేవి రాజమండ్రి ప్రాంతంలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.